డి స్టూడెంట్స్, గుప్త యుగంలో అంటరానితనము, అస్పృశ్యమైన దురాచారం ఉన్నదా? ఉన్నది అంటున్నాడు ఫాహియాన్. ఫాహియాన్ రెండవ చంద్రగుప్తుని కాలంలో భారతదేశాన్ని శాసించాడు. ఆయన ప్రధానంగా చైనా బౌద్ధమత యాత్రికుడు. బౌద్ధ మతానికి సంబంధించిన అంశాలని చూడటం కోసం ఆయన వచ్చాడు ఇక్కడికి. ఆయన ఫోకోక్ అనే గ్రంథాన్ని రచించాడు ఇక్కడ భారతదేశాన్ని గమనించి. అందులో బౌద్ధ మతానికి చెందిన అనేక అంశాలను ప్రస్తావిస్తూ అనేక సామాజికమైన అంశాలు కూడా ప్రస్తావించాడు. ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, భారతీయులు మాంసాహారులు కారు, మద్యపానము చేయరు, మర్యాదస్తులు, నీతిపరులు, నేరాలు బాగా తక్కువ అని పేర్కొన్నాడు. రహదారులు గుండా ప్రయాణం చేసినప్పుడు ఎటువంటి భయాందోళన లేకుండా ప్రయాణం చేయొచ్చని, దోపిడీలు దొంగతనాలు చాలా తక్కువని, వచ్చినటువంటి విదేశీయులకి చాలా గౌరవం ఉంటుందని ఆయన పేర్కొన్నాడు. ఇదే ఫాహియాన్ మరొక మాట అంటున్నాడు, గ్రామసీమల్లో పెద్ద ఎత్తున అంటరానితనం అనేటువంటి ఒక దుర్మార్గమైన దురాచారం ఉంది అంటున్నాడు. అంటరానితనం లేదా అస్పృశ్యత. సవర్ణులు ఎక్కువ వర్ణానికి చెందిన వాళ్ళు, ఈ సవర్ణులు తక్కువ వర్ణానికి చెందిన వాళ్ళని చాలా హీనంగా చూసేవారని, ఈ తక్కువ వర్ణానికి చెందిన వాళ్ళు ఎవరుతున్నారో వీరు గ్రామసీమలకి బయట ఉండాలని, గ్రామాల్లోకి ప్రవేశించకూడదని, ఒకవేళ కనుక ప్రవేశించాల్సిన పరిస్థితి కనుక ఏర్పడే పని అయితే వారు మెడలో ఒక డోలు కట్టుకొని ఆ డోలు వాయించుకుంటూ రావాలని, ఆ డోలు శబ్దాన్ని విన్నటువంటి ఆ సవర్ణులు ఎవరో ఈ అంటరాని వాళ్ళు ప్రవేశిస్తున్న ఉద్దేశంతో దూరంగా వెళ్ళిపోయేవాళ్ళని, వారి నీడపడటం కూడా పాపం, వారి నీడపడటం కూడా మైలగా భావించేవాళ్ళని ఆయన రాసుకొచ్చాడు. కాబట్టి భారతదేశంలో కనిపించేటువంటి అతిపెద్ద దురాచారాలు ఒకటి అస్పృశ్యత యుగంలో కనపడుతుంది, అన్టచబిలిటీ యుగంలో కనపడుతుంది. అదేవిధంగా తిరిగి మళ్ళీ సతీ సగమనం అనేది ఉన్నదా? ఇరాన్ శాస్త్రం చెప్తోంది గుప్తుల కాలంలో సతీ సగమనం గురించి ఒక అంశాన్ని. ఇరాన్ శాసనము గుప్తుల యొక్క చివరి కాలంలో వేయబడిన శాసనం అది. పూండ్ల దండయాత్ర కాలంలో చనిపోయిన సైనికుల భార్యలు సతీ సగమనం చేశారు అని రాస్తుంది. కాబట్టి పూండ్ల దండయాత్ర వర్ణిస్తోంది. అది వివక్షమైన దండయాత్ర జరుగుతున్నాయని, గుప్త సామ్రాజ్యం దెబ్బతిన్న విషయం మనకు అక్కడి నుంచి తెలుస్తుంది. ఆ సమయంలో సైనికుల భార్య చనిపోతే వారు సతీ సగమనం చేసేవాళ్ళు. అంటే మొత్తం మీద సమాజంలో సతీ సగమనం అయితే లేదు, కానీ ఇరాన్ శాసనం ప్రకారం సైనికుల భార్యలు సతీ సగమనం చేశారు అనే అంశం ఉంది. కాబట్టి గుప్తయుగంలో సతీ సగమనం ఉన్నదా అంటే మనం చెప్పాల్సి ఉంటుంది ఉన్నది అని. సతీ సగమనం ఎవరు చేశారంటే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది సైనికుల భార్యలు. ఈ విషయం మనకు ఎలా తెలుసు అంటే మనం చెప్పాల్సి ఉంటుంది ఇరాన్ శాసనము. దీంతో పాటుగా ఈ కాలం నాటికి వితంతు పునర్వివాహాలు ఆగిపోయాయి. వితంతు పునర్వివాహాలు ఈ కాలంలో లేవు. బాల్య వివాహాలు ఉండేవి. సామాజిక వ్యవస్థలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన సరే. దేవదాసి విధానము వాడుకలోకి వచ్చి ఉండవచ్చును. దేవాలయ నిర్మాణాలు ప్రారంభమని ఆ దేవాలయాలకి అంకితం అయిపోతూ కొద్దిమంది భగవంతుని పట్ల నిష్ఠతోటి నాట్యాన్ని నేర్చుకొని టెంపుల్ డాన్సర్స్గా మారడం అనేది ఈ కాలం చూస్తాం. దాన్ని మనం దేవదాసి విధానం అంటాం. దేవదాసి, ఆ దేవునికి దాసీలు వీళ్ళు, టెంపుల్ డాన్సర్స్ ఇన్ ఇంగ్లీష్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ దేవదాసి విధానం ప్రారంభంలో ఆ దురాచారం కాదు. కొద్దిమంది మహిళలు భగవంతుని పట్ల నిష్ఠతోటి ఆయన ఆరాధించడంలో భాగంగా ఈ పని చేసేవారు. అయితే ఉండే కొద్ది మధ్యకాలంలో ప్రవేశించే సమయం నాటికి అటువంటి టెంపుల్ డాన్సర్స్ వారిని ఇతరులు ఎక్స్ప్లైట్ చేయడం, తద్వారా దేవదాసి విధానం నైతిక పతనం చెందడం అనేది మనం తర్వాత కాలంలో చూస్తాం. గుప్తయుగం నాటికి దేవదాసి విధానం స్పష్టమైన ఆధారాలు లేకపోయినప్పటికీ కొన్ని ఆధారాలను కలిపి చూస్తే బహుశా ఇది ఉండి ఉండవచ్చు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కనుక ఈ కాలం నాటికి మరొక అంశము భూస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. ఇంతకుముందు క్లాసులో మనం చెప్పుకున్నాం. ఈ భూస్వాములు అంత బలంగా లేరు ఈ కాలంలో. కేవలం కొంత జీతబత్యాల స్థానాలు కొద్దిమంది మాత్రమే ఇచ్చేవాళ్ళు. రాబోయే రోజుల్లో అది పెరుగుతుంది. కానీ భూస్వామ్య యుగానికి పునాదులు కూడా గుప్తుల యుగంలోనే పడ్డవి. ప్రధానంగా 3 విషయాలు. ఒకటి, ఈ కాలంలో సతీ సగమనం ఉన్నది. 2, అంటరాంతం వంటి భయంకర దురాచారం ప్రారంభమైంది. భూస్వామ్య యుగానికి పునాదులు పడ్డవి. వీటిని ఎగ్జామినేషన్ అనేక సందర్భాలు అడుగుతున్నారు, వీటి గుర్తుపెట్టుకోండి. మెయిన్స్ పరీక్షలు కనుక అయితే అటు గ్రూప్ 1 కానీ ఇటు సివిల్ సర్వీస్ కానీ మెయిన్స్ పరీక్షల్లో గుప్తుల యుగం స్వర్ణయుగమా కాదా అనే విషయం మీద రకరకాలుగా ప్రశ్నలు వచ్చినాయి.
ఈ ప్రశ్నను కనుక మీరు ఏదైనా డీల్ చేయదలుచుకుంటే ఏం చేయాల్సి ఉంటుందంటే, గుప్తయుగం స్వర్ణయుగమా కాదా అని చర్చించేటప్పుడు అసలు ముందు ఎందుకు గుప్తయుగం స్వర్ణయుగం కాదో మనం ముందు ప్రస్తావించాలి. ఈ మూడు అంశాలు రాయాలి. రాసిన తర్వాత అయినప్పటికీ కూడా గుప్తయుగం స్వర్ణయుగమే అంటూ అక్కడి నుంచి ఆర్థిక విధానాల గురించి, ఇతరపరమైనటువంటి మనం ఏమైతే చెప్పుకున్నామో క్లాసుల్లో వాళ్ళ సాంస్కృతిక వ్యవస్థ గురించి, సాహిత్యం గురించి, మిగిలిన వాటి గురించి ప్రస్తావిస్తూ ఒక మహోన్నతమైన వెలుగు వెలిగింది కాబట్టి గుప్తయుగంలో గుప్తయుగం స్వర్ణయుగమే అని మనం చెప్పాల్సి ఉంటుంది. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో మనకి ఏదైనా ఇట్లాంటి కాంట్రవర్సీలో వచ్చినప్పుడు డిస్కస్ చేయాల్సిన విషయాలు కనుక వచ్చే పని అయితే మనం చేయాల్సిన ప్రధానమైన పని, మనం దేన్ని సపోర్ట్ చేస్తున్నామో దాన్ని ప్రారంభించకూడదు. ముందు మనము దేని సపోర్ట్ చేస్తున్నామో దానికి వ్యతిరేకమైన అంశాలు ముందు రాయాలి. తర్వాత అవి ఉన్నప్పటికీ కూడా వాటి గురించి కొంత వివరణ ఇచ్చి, ఇందాక నేను చెప్పినట్టుగా సతీ సమానాన్ని అందరూ పాటించలేదు, భూస్వామ్య యుగంలో కేవలం ప్రారంభమే జరిగింది, ఇటువంటి వాటిని మనం ప్రస్తావిస్తూ మొత్తం మీద కనుక చూస్తే ఆర్థిక వ్యవస్థ ఇక మిగతా వాటికి వెళ్ళి పరిపాలన ఇటువంటి వాటి గురించి చూసి మనం ముగించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది గుప్తయుగానికి సంబంధించినటువంటి విశేషాలు. గుప్తయుగానికి సంబంధించినటువంటి మన ప్లేలిస్ట్ మొత్తము చూడండి, చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. నేను రాబోయే క్లాసులో మీకు నేను గుప్తయుగం మీద ఇప్పుడు దాకా ఏమైతే ప్రశ్నలు వచ్చినాయో ఏపీఎస్సీ గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 1లో కానీ, ఇతర పరీక్షల్లో కానీ, యూపీఎస్సీలో కానీ వాటిని వివరిస్తాను. ఆ తర్వాత మనం సేఫ్గా హర్షయుగంలోకి ప్రవేశిస్తాం. ఆ వీడియో కోసం చూడండి. ప్రస్తుతానికి స్వస్తి.